ఈ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి చరిత్రలో ప్రద్యుమ్నుడు ఎవరో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిల కుమారుడే ప్రద్యుమ్న. భాగవతంలో ప్రద్యుమ్న చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు శివపార్వతులను కలిపేందుకు, శివుడిలో మోహాన్ని కలిగించేందుకు మన్మథుడు తన బాణాలను ప్రయోగించాడు. అందుకు ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. తన భర్త లేకుండా తాను ఉండలేనని మన్మథుడిని క్షమించి ప్రాణభిక్ష పెట్టాలని మదనుడి భార్య రతీదేవి పరమేశ్వరుని ప్రాధేయపడింది. విష్ణువు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తినప్పుడు అతని కుమారుడిగా మన్మథుడు భూమి మీద జన్మిస్తాడని, అప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలుస్తారని రతీదేవికి శివుడు వరమిచ్చాడు. రతీదేవి దేవకన్య కాబట్టి ఆమెకు మరణం లేదు, యవ్వనం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందుకే విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంగా ఎత్తిన ద్వాపరయుగం కోసం ఆమె నిరీక్షిస్తూ ఒక మానవ కన్యలా భూమి మీద తపస్సు చేసింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి ప్రద్యుమ్న జన్మించాడు. అయితే ఈ బాలుడే తన మరణానికి కారణమవుతాడని సంబర అనే రాక్షసుడికి శాపం ఉంది. అందుకే ప్రద్యుమ్న జన్మించిన వెంటనే పురిటి బిడ్డగా ఉన్నప్పుడే రాక్షసుడైన సంబరుడు తన మాయాశక్తితో ప్రద్యుమ్నను ఎత్తుకుపోయాడు. దారిలోనే సముద్రంలో ఆ పిల్లాడిని విసిరేసి అతను మరణించాడని అనుకుని సంబరుడు వెళ్ళిపోయాడు. సంబరుడు విసిరేసిన ప్రద్యుమ్నని ఒక పెద్ద చేప మింగింది. ఆ చేప జాలరుల వలకు చిక్కింది. అంత పెద్ద చేపని ఆ మత్స్యకారులు ఎప్పుడూ చూడనే లేదు. అలాంటి చేపను తమ రాజుకు బహుమతిగా ఇస్తే సంతోషిస్తాడని ఆ జాలరులు అనుకున్నారు. వారి రాజు మరెవరో కాదు, శంబరుడే. ప్రద్యుమ్నని మింగిన ఆ చేప మళ్ళీ సంబరుడికి దగ్గరికే వచ్చింది. ఆ చేపను వండి భోజనం తయారు చేయాలని సంబరుడు తన వంటవారిని ఆదేశించాడు. మన్మథుడి అంశతో పుట్టే ప్రద్యుమ్నుడికి ఇలా జరుగుతుందని రతీదేవికి అంతకుముందే నారదుడు వివరించాడు. అందుకే తన భర్తను రక్షించుకునేందుకు ప్రద్యుమ్నుడు పుట్టాడని కొంతకాలం ముందే సంబరుడి రాజ్యంలో వంటశాలలో వంటలు చేసే పనిలో మాయావతి అనే మారుపేరుతో మారువేషంలో రతీదేవి చేరింది. తాను అనుకున్నట్లే ప్రద్యుమ్నను మింగిన చేప సంబరుడి దగ్గరకు చేరింది. ఆ చేపను వంటవారు కోశారు. ఆ చేప పొట్టలో పిల్లవాడిని చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డను తాను పెంచుకుంటానని రతీదేవి సంబరుడిని వేడుకునింది. అలా బిడ్డగా పుట్టిన తన భర్తను రతీదేవి తన సంరక్షణలో జాగ్రత్తగా చూసుకునింది. మన్మథుడే ప్రద్యుమ్నుడు. అందువల్ల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రద్యుమ్నుడు అత్యంత సౌందర్యంతో ఉండేవాడు. స్త్రీలందరూ అతని వెంటపడేవారు. అయితే తనను పెంచిన మాయావతిని ప్రద్యుమ్నుడు మాతృభావనతోనే చూసేవాడు. సమయం వచ్చినప్పుడు నిజం చెబుతామని రతీదేవి ఎదురు చూసింది. ప్రద్యుమ్నుడికి యుక్త వయసు వచ్చాక ప్రద్యుమ్నుడి అసలు కథంతా అతనికి రతీదేవి వివరించింది. నీ తల్లిదండ్రులు సాక్షాత్ లక్ష్మీనారాయణులైన రుక్మిణీ కృష్ణులని, అతని జన్మ రహస్యాన్ని ప్రద్యుమ్నకు చెప్పింది. సంబరుణ్ణి సంహరించి ద్వారకకు మనమిద్దరం వెళ్ళాలని రతీదేవి ప్రద్యుమ్నకు చెప్పింది. అలాగే సంబరుణ్ణి ఓడించేందుకు తనకు తెలిసిన మాయా విద్యలన్నిటినీ రతీదేవి ప్రద్యుమ్నకు నేర్పింది. ఆ మాయా విద్యలతో సంబరుణ్ణి ప్రద్యుమ్నుడు ఓడించి సంహరించాడు. ప్రద్యుమ్నుడికి యుక్త వయసు వచ్చే వరకు తన తల్లిదండ్రులైన శ్రీకృష్ణుడు రుక్మిణిని చూడనే లేదు. సంబరుణ్ణి సంహరించాక రతీదేవి ప్రద్యుమ్న ఇద్దరు ద్వారకకు వెళ్ళారు. చనిపోయాడు అనుకున్న తమ కుమారుణ్ణి చూసిన రుక్మిణీదేవి ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత ప్రద్యుమ్న రతీదేవులకు వివాహం జరిగింది. ఈ ప్రద్యుమ్నకు మరో వివాహం కూడా జరిగింది. ప్రద్యుమ్న మరో భార్య పేరు రుక్మవతి. ఈమె ఎవరో కాదు,
ప్రద్యుమ్న సొంత మేనమామ రుక్మిణి అన్న అయిన రుక్మి కుమార్తె. అంటే రుక్మవతి ప్రద్యుమ్నకు మరదలు. తన చెల్లెలైన రుక్మిణిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడని రుక్మికి కృష్ణుడిపై కోపం ఉండేది. కానీ రుక్మి కృష్ణుడిని ఎప్పటికీ గెలవలేకపోయాడు. కొన్నేళ్లకు ఆ గొడవలు సమసిపోయాయి. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి వచ్చిన ప్రద్యుమ్నుడు అక్కడి ప్రజలందరినీ ఓడించి తన మరదలు రుక్మవతిని వివాహం చేసుకున్నాడు. చెల్లెలు రుక్మిణి మీద అభిమానంతో రుక్మి కూడా తన కూతురు వివాహాన్ని మేనల్లుడు ప్రద్యుమ్నతో ఇష్టపూర్వకంగానే జరిపించాడు. రుక్మికి మరో కూతురు కూడా ఉంది. ఆమె పేరు చారుమతి. ఈమెను శ్రీకృష్ణుడికి సన్నిహితుడైన కృతవర్మ కుమారుడు వివాహం చేసుకున్నాడు. ప్రద్యుమ్న కుమారుడే అనిరుద్ధ. అంటే శ్రీకృష్ణుడి మనవడు. అతను రుక్మి మనవరాలైన రుక్మలోచనను వివాహం చేసుకున్నాడు. అనిరుద్ధుడి కథలో అతి ముఖ్యమైన ఘట్టం బాణాసురుడి చరిత్ర. ఉషాపరిణయంగా ఈ ఘట్టం చాలా ప్రఖ్యాతిగాంచింది. వామనావతారంలో వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కుతాడు. ఆ బలిచక్రవర్తికి 100 మంది కుమారులు. వారిలో పెద్దవాడు బాణాసుర. అతని